తెలంగాణకు సంబంధించిన ఒక వార్త ఇక్కడ చూడొచ్చు. కాగ్ రిపోర్టుకు సంబంధించిన వార్త. రాష్ట్రాన్ని నడిపించేందుకు రిజర్వ్ బ్యాంక్ దిక్కు కాగ్ తాజా నివేదిక వెల్లడి. అసలు తెలంగాణ 2014లో ఆవిర్భావం అయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్లో ఉండే తెలంగాణ రాష్ట్రం ఈరోజు రాష్ట్రాన్ని నడిపేందుకు రిజర్వ్ బ్యాంక్ దిక్కు కాగ్ కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అనే కాగ్ నివేదిక. అంటే ఒకప్పుడు కాగ్ నివేదిక ఇస్తే రాష్ట్రాలు, అధికారులు, ప్రభుత్వాలు భయపడేవి, ఈ విధంగా భయపడేవి. మరి ఇప్పుడు కాగ్ అదేదో డైలీ న్యూస్ పేపర్లా ఫీల్ అవుతున్నారు దాన్ని. అది పరిస్థితి చూడండి. ఇక్కడ ఒక ఆర్టికల్ ఏంటంటే, రాష్ట్రాన్ని నడిపేందుకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించిన తాత్కాలిక రుణ సదుపాయాలను భారీ స్థాయిలో వినియోగించినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఈ నివేదిక వెల్లడించింది. చూసారా, అన్నీ వడ్డించిన విస్తరి తెలంగాణ ఏర్పడింది. అప్పటి ఇంకా కాశ్మీర్ రాష్ట్రం అవ్వలేదు కాబట్టి 29వ రాష్ట్రం తెలంగాణ, 29వ రాష్ట్రం తెలంగాణ అని చెప్పి సంఘాలు జబ్బలు చరుచుకొని మిగులు బడ్జెట్గా ఉంది, అద్భుతం అని అనుకున్న రాష్ట్రం ఈరోజు రిజర్వ్ బ్యాంకు నుంచి తిరిగి అప్పు తీసుకునే పరిస్థితికి వచ్చిందంట. ఒక విధంగా చెప్పాలంటే 29వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నాట్ తెలంగాణ. దానికి ఏమీ లేవు కదా. సో 29వ రాష్ట్రం తెలంగాణ అయినప్పటికీ భారత రాజ్యాంగం ప్రకారము ఇక్కడ మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం ఈరోజు రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవడం అనేది ఇక్కడ ఒక వార్త. ఇది ఎంతవరకు వాస్తవం చూద్దాం. అయితే ఇక్కడ రాష్ట్రంలో కనీస నగదు నిల్వలు నిర్వహించేందుకు ఈ రుణాలు తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఆ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ ద్వారా 27,730 కోట్లు 363 రోజుల పాటు వినియోగించింది. 27,730 కోట్లు అంటే ఇక్కడ ఒక్కొక్కసారి చూడండి, కనీస నగదు నిల్వలు నిర్వహించేందుకు రుణాలు తీసుకుందంట. మొత్తం ఖజానా ఖాళీ అయిపోకుండా ఏదో నగదు నిల్వ ఉంచడానికి తీసుకుందనేది కాగ్ యొక్క నివేదిక. కనీస నిల్వలు ఉంచడం ఏంటి, లేవా? అసలు కరోనా టైంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం రాష్ట్రానికి కావలసిన 80-90% రెవెన్యూ ఏదైతే రాష్ట్రం నడపడానికి కానీ, ఉద్యోగుల జీతభత్యాలు కానీ, పెన్షన్లకు ఇచ్చేవి కానీ, లేదంటే అన్ని శాఖలకు ఉపయోగించే ఫెసిలిటీస్ సంబంధించి కానీ సింహభాగం హైదరాబాద్ నుంచే వస్తుందని చెప్పారు. మరి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్తో పాటు కొన్ని ప్రధాన నగరాలు కూడా డెవలప్ అయ్యి, అందులో ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, నిర్మల్ లాంటివి కానీ చాలా చాలా డెవలప్ అయ్యాయి కదా. అటు వికారాబాద్ కానీ చాలా డెవలప్ అవుతున్న ఈ మేడ్చల్లు ఇవన్నీ కూడా ఎంత డెవలప్ అయ్యి ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నా ఇంకా మిగులు లోటు బడ్జెట్ ఏమిటి, నివేదిక ఏమిటి? ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే మొత్తం రోజు వినియోగించింది. చేబదులు రుణాలు రూపంలో 64,000 కోట్లు 298 రోజుల పాటు పొందింది. ఈ అడ్వాన్స్ కింద ఇంకా 5,842 కోట్లు ఉన్నట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్పై కూడా భారీగా ఆధారపడుతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ఓవర్ డ్రాఫ్ట్ అంటే తెలిసిందే, అంటే మన ఖాతాలో 1,000 రూపాయలు ఉంటే ఇంకొక 1,000 రూపాయలు కూడా అడిగి తీసుకోవచ్చు ఓవర్ డ్రాఫ్ట్. నెక్స్ట్ మళ్ళీ మనకి శాలరీ వచ్చినప్పుడు లేదంటే మన ఖాతాలో ఫుల్ అయినప్పుడు అది ముందుగానే రుణం లేని అప్పులాగా ఇస్తుంది ఓవర్ డ్రాఫ్ట్ అనేది. అలాగా కూడా వాడేసిందట తెలంగాణ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం. రాష్ట్రాల వద్ద నగదు నిల్వ నిర్దేశిత పరిమితి కంటే తగ్గినప్పుడు ఆర్బీఐ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటే మన రాష్ట్రాన్ని నగదు నిల్వల పరిమితి 1.38 కోట్లుగా ఉన్నది. 2024-25లో ఈ నిల్వలు పరిమితి కంటే దిగువకు పడిపోవడంతో 37,457 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ను 123 రోజుల పాటు వినియోగించింది. ఆ ఓవర్ డ్రాఫ్ట్ని ఇన్ని రోజులకి పరిమితిగా వినియోగించింది. ఇక్కడ చూడండి, 64,000 కోట్లు 298 అయితే కేవలం 123 రోజులకే 37,000 కోట్లు వినియోగించేసిందంట, ఖర్చు పెట్టేసిందంట. ఇవన్నీ కూడా ఇవి ఒక రకంగా వీళ్ళు అంటున్నారు, ఒక రకంగా వాళ్ళు అంటున్నారు. మొత్తం ఇక్కడ మూలధన అప్పులు, ఖర్చుల్లో భారీ తేడా ఇవన్నీ చూస్తుంటే అసలు మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ ప్రభుత్వం, అన్నీ వడ్డించి విస్తరిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఈ స్థాయికి ఎందుకు వచ్చిందని అర్థం కావట్లేదు. ఎవరు తప్పు? ఇంతకుముందు చేసిన పాలకులు తప్ప? దాన్ని వీళ్ళు పోడ్చలేకపోతున్నారా? లేకపోతే వీళ్ళు కొత్తగా చేశారా? 24-25 వీళ్ళు చూపిస్తున్నారు. మరి అంతకుముందున్న నగదు నిల్వలను ఏమైనట్టు? ఇక్కడ చూడండి, గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు గణనీయంగా పెరిగినట్టు వెల్లడించింది. 24-25లో ఓపెన్ మార్కెట్ నుంచి 58 రుణాల ద్వారా 7.07
అలాగే 7.48 వడ్డీతో 56,209 కోట్లు సమీకరించింది. వీటిని 2035-55 మధ్య తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పుడు తీసుకున్నది 10 ఏళ్ల తర్వాత చెల్లిస్తారట. 10 ఏళ్ల తర్వాత 35 నుంచి 55 మధ్యలో ఆ 20 ఏళ్ళ పాటు. అప్పుడు ఏ ప్రభుత్వాలు వస్తే ఆ ప్రభుత్వాల మీద భారం పడుతుంది. ప్రభుత్వాల మీద కాదు, అల్టిమేట్గా ప్రజల మీదే. మళ్ళీ ఆ విద్యుత్ ట్యాక్సు, అలా ఆర్టీసీ బస్సు మీద ట్యాక్సు, ఈ ట్యాక్సు, ఆ ట్యాక్సు, భూసేకరణకు సంబంధించిన ట్యాక్సు, భూమి రిజిస్ట్రేషన్ ట్యాక్సు పెంచుకెళ్ళిపోతారు. ఏముంది? అరే నీ మీద పడట్లేదు కదా. ఎవడు రిజిస్ట్రేషన్ చేస్తే వాడు, ఆ రిజిస్ట్రేషన్ ఎవడు మనలో ఒకడు కాదా? ఆ ప్రయాణించేవాడు మనలో ఒకడు కాదా? విద్యుత్ వినియోగించే ఛార్జీలు కట్టేవాడు మనలో ఒకడు కాదా? అంటే అల్టిమేట్గా మరలా ప్రజల మీదే. ఈ నాయకులు ప్రజల్లో ఒకరు కాదా? సో మొత్తం మీద ఈ కాగ్ నివేదిక ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వాలు ఎటు వెళ్తున్నాయి, ఎటు తీసుకెళ్తున్నాయి అంతా కూడా అగమ్య గోచరం.